ప్రపంచంలో పరిశోధనలో అమెరికా, ఐరోపా దేశాలని వెనక్కి నెట్టేసింది చైనా అనమాట. పరిశోధనల పరంగా చూస్తే అమెరికా, ఐరోపా దేశాలను వెనక్కి నెట్టేసింది చైనా అనమాట. ఇంతవరకు ప్రపంచంలో చైనా గురించి చేసేదన్నీ తప్పుడు ప్రచారాలని మరోసారి చైనా తన గొప్పతనాన్ని చాటింది ప్రపంచానికి. నేడు చైనా సాంకేతిక ఆర్థిక రంగాల్లోనే కాక శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా అమెరికా ఇతర పశ్చిమాసియా దేశాలకు సవాల్ చేస్తూ ముందుకు సాగుతుంది. అది కూలిపోవాలి, పేలిపోవాలి అనే దుష్ట కోరికలు కోరుకున్నప్పటికీ కూలుతున్న తేదీలు, సంవత్సరాలు జాడే లేకుండా పోతుంది. చైనా అనేక రంగాల్లోని ముందుకు వెళ్తుందన్నమాట. జనానికి జవాబుదారీగా ఉండే కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన శక్తులు అక్కడ అధికారంలో ఉండడమే దీని అన్నిటికీ కారణం అన్నమాట. ప్రకృతి విజ్ఞానంలో అంటే నేచురల్ సైన్స్లో అమెరికాను వెనక్కి నెట్టి చైనా ప్రథమ స్థానంలో వచ్చింది. ఒక నివేదిక ప్రకారం మేలుకో అమెరికా అనే పుస్తకంలో చెప్పారన్నమాట. నవకల్పన ఉత్పత్తులు అమెరికాను అధిగమిస్తూ చైనా అనే శీర్షికన ఫౌండేషను హెచ్చరించిందనమాట. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఫౌండేషన్ హెచ్చరించిందనమాట. చైనా నకిలీ సైన్స్ పరిశ్రమ అంటూ ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ఒక పెద్ద నింద మోపింది. ఇవన్నీ ఇటీవల కాలంలో చైనా విశ్లేషకులు వార్తలకు సంబంధించిన అజ్ఞానాన్ని అగ్రశ్రేణిలో ఉంటూ అన్ని దేశాలను వెనక నెట్టుకుంటూ ముందుకు సాగారు మన చైనా వాళ్ళు. 2022లోనే ప్రసిద్ధమైన పరిశోధన పత్రాల ఆధారంగా సూచికలు రూపొందిస్తే 82 పత్రికలను చైనాకు చెందిన వారు సమర్పించిన పత్రాలు 19,373 ఉంటాయి. అమెరికా నుంచి 17,610 జరిగాయన్నమాట. అంటే ఒక చైనా నుంచి 19,373 పరిశోధన పత్రాలు వస్తే అమెరికా నుంచి 17,610 పత్రాలు వచ్చాయన్నమాట. ఏ దేశానికి చెందిన వారైనా, ఏ దేశం నుంచి పత్రాలు సంబంధించిన వారైనా ఆ దేశ ఖాతాలోకి వేస్తారు. ప్రకృతి విజ్ఞాన పరిశోధన పత్ర సమర్పణ చైనా, అమెరికా, జర్మనీ, బ్రిటన్, జపాన్ మొదటి 5 స్థానంలో ఉండగా మన దేశం 10వ స్థానంలో ఉందన్నమాట. అంటే ప్రకృతి విజ్ఞాన పరిశోధన పత్రాల్లోని చైనా మొదటి స్థానంలో ఉంటే అమెరికా 2వ స్థానం, జర్మనీ 3వ స్థానం, బ్రిటన్ 4వ స్థానం, జపాన్ 5వ స్థానంలో ఉంటే భారతదేశం 10వ స్థానంలో ఉందన్నమాట. భౌతిక రసాయన శాస్త్ర పరిశోధనలో 2021లో చైనా మొదటి స్థానంలో ఉంది. తాజా సమాచారాన్ని పరిశీలించినప్పుడు భూమి పర్యావరణ శాస్త్రాలు కూడా తొలి స్థానాన్ని అమెరికా నుంచే చైనా లాగేసుకుందనమాట. ఇప్పుడు చైనానే ముందుకుందనమాట. ప్రపంచ అగ్రశ్రేణి 50 పరిశోధక ఉత్పాదక సంస్థలు చైనా సైన్స్ అకాడమీ ఒకటిగా ఉండగా మొత్తం 19 చైనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలు ఉన్నాయన్నమాట. ప్రపంచ అగ్రశ్రేణి పరిశోధనాత్మక ఉత్పాదక సంస్థలు ఉన్నాయన్నమాట. ఇందులోని 19 చైనా ఉన్నాయన్నమాట. 2010 నుంచి జాతీయ సమతూకంలో మార్పు ఉన్నట్లు నేచురల్ ఇండెక్స్ ప్రకటనలో పేర్కొందన్నమాట. 2018-2007 సంవత్సరాల్లో అగ్రశ్రేణిలో 1% పరిశోధన పత్రాలు అమెరికా కంటే చైనావే ఎక్కువగా ఉన్నట్టు సైన్స్ అండ్ టెక్నాలజీ జపాన్ జాతీయ సంస్థ చెప్పిందనమాట. నిజానికి 2018లోనే మొత్తం పరిశోధన పత్ర సమర్పణలు అమెరికా, ఐరోపాను వెనకనేటి చైనా ముందుంది. 2018 నుంచి 2020 వరకు ప్రపంచ శాస్త్ర పత్రాల్లోని 23% చైనా అగ్రస్థానంలో ఉందన్నమాట. ప్రస్తుతం జీవశాస్త్ర రంగంలోనే అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుంది. అమెరికా ఎన్నో శతాబ్దాల ముందు పరుగులు పెడుతుంటే చైనా ఇటీవలే నడక ప్రారంభించింది. అందుకే ఇప్పటికే అమెరికా ఇతర పశ్చిమ దేశాలు కొన్ని రంగాల్లో ముందున్నాయి. నోబెల్ బహుమతి కొలబద్ధంగా తీసుకుంటే 403 నోబెల్ బహుమతులతో అమెరికా మొదటి స్థానంలో ఉంటాయి. బ్రిటన్ 137 నోబెల్ బహుమతులతో 2వ స్థానంలో ఉందన్నమాట. 114 నోబెల్ బహుమతులతో జర్మనీ 3వ స్థానంలో ఉందన్నమాట. చైనా 9తో 23వ స్థానంలో ఉంది. చైనాకి నోబెల్ ప్రైజులు 9 వచ్చాయి, 23వ స్థానంలో ఉంది. 2015లో పశ్చిమ దేశాల సైన్స్ పత్రికల్లో చైనా పరిశోధన పత్రాలు కేవలం 7.5 మాత్రమే పత్రిక నోచుకోగా అమెరికా నుంచి 27,000 వరకు ఉండేవి. 2020లో అమెరికా పత్రాలు స్వల్ప తేడాతో స్థిరంగా ఉండగా తర్వాత తగ్గడం ప్రారంభమైంది. మరోవైపు అచిరకాలంలోనే చైనా దాన్ని అమెరికాను అధిగమించింది. పశ్చిమ దేశాల పరిశోధనా సంస్థలు కొన్ని దేశాలతో సహకరించడం లేదని తెలిసిందే. చైనా సహకరించకపోయినా చైనా వాటిని కాపీ కొట్టి ముందుకెళ్తుందని చాలామంది చెప్తుంటారు. కానీ నిజంగా చైనా చేస్తుందా లేదా అనేది వేరే విషయం అనమాట. మన దేశంలో నకిలీ డిగ్రీలు చివరి PhD థీసిస్ కూడా కొనుక్కుని పట్టాలు పొందవచ్చు జరుగుతున్నాయి. అనేక మంది చైనా గురించి ప్రచారంలో నమ్మడంలో వెంతలేదు కూడాను. వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తున్న ITIFకు చైనా మీద ఎలాంటి ప్రత్యేక అభిమానం ఏమి ఉండదు. అది అమెరికాలోనే ఒక స్వచ్ఛంద సంస్థ. ఈ ఏడాది జనవరిలో విడిచిన నివేదిక ప్రకారం అమెరికా పాలకవర్గాన్ని కూడా హెచ్చరిక చేసిందన్నమాట. చైనా ఒక నవకల్పన దేశానికి బదులుగా ముందుకెళ్తుందని చెప్పిందనమాట. 2010లో ఐరోపా సమాఖ్య ప్రకటించిన పరిశోధన రంగంలో పెట్టుబడి సూచికలో 1,400 కంపెనీలు కానీ 19 చైనా కంపెనీలు ఉండగా ఇంతకుముందు 1,400 కంపెనీలోని 19 చైనా కంపెనీలు ఉంటాయి. 2020 నాటికి 278కి పెరిగాయి అనమాట. అమెరికాలో సంవత్సరం 484 నుంచి 449 తగ్గాయి అనమాట. అంటే ఇంతకుముందు 19 చైనా కంపెనీలు ఉంటే ఇప్పుడు 278 పెరిగాయి అనమాట.
కానీ అమెరికాలో 487 నుంచి 449 కంపెనీలు తగ్గాయి. సైన్స్ ఇంజనీరింగ్ పరిశోధనా పత్రాలు 2020లోని 7,42,000 అమెరికా కంటే 123% ఎక్కువగా ఈ చైనా ప్రకటించిందన్నమాట. పేటెంట్ లైసెన్స్ ద్వారా వచ్చే రాబడులు అమెరికా ఎంతో ముందుంది. చైనాకు 2016లోనే అమెరికా వచ్చే రాబడులు కేవలం 2% రాగా ఇప్పుడు అది 12% చేరిందనమాట. సూపర్ కంప్యూటర్లో 2020 నాటికి 50 అగ్రస్థాని వ్యవస్థలకు గాను చైనాలో 214 ఉండగా అమెరికాలో 113 ఉన్నాయన్నమాట. సూపర్ కంప్యూటర్లోని 500 అగ్రశ్రేణి వ్యవస్థల్లోని చైనాలో 214 అంటే అమెరికాలో 113 ఉన్నాయన్నమాట. పారిశ్రామిక రోబోట్ వినియోగం 2010 పోలిస్తే 10కి 1 ఉండగా ఇప్పుడు అమెరికాతో సమానంగా చైనాలో ఉన్నాయన్నమాట. గణనీయమైన పురోగతి చైనా సాధించిందన్నమాట. ఎలక్ట్రిక్ బ్యాటరీలు, హైపర్సోనిక్, 5G, 6G, నానో స్కేల్ మెటీరియల్స్, సింథటిక్ బయాలజీ వంటి కొన్ని రంగాల్లో తిరుగులేనిగా చైనా ఎదిగిందనమాట. చైనా 44 సాంకేతిక పరిజ్ఞానం 30 ఏళ్లలో ముందున్నదని ఆస్ట్రేలియన్ స్ట్రాటజికల్ పాలసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సంస్థ చెప్తున్నమాట. మిగిలిన ఏడింట్లో అమెరికా ముందుందన్నమాట. ప్రపంచంలో 10 అగ్రశ్రేణి పరిశోధనా సంస్థలు చైనాలోనే ఉన్నాయని, అమెరికాలో కంటే 9 రెట్లు పరిశోధన పత్రాలు అవి రూపొందిస్తున్నట్లు జిన్పింగ్ కూడా చెప్పారన్నమాట. అణ్వాయుధాలు మోసిపోవాలి హైపర్సోనిక్ క్షిపణులు 2021లోని పరీక్షించిన తీరును చూసి అమెరికా గూఢచార సంస్థలు కూడా ఆశ్చర్యపోయాయి. గడిచిన 50 సంవత్సరాల్లోని ప్రపంచ పెద్ద ప్రభావం కలిగిన మొత్తం పరిశోధన పత్రాల్లోని 50% చైనా నుంచి వచ్చినట్లు ఆస్ట్రేలియన్ సంస్థ కూడా చెప్పిందనమాట. పరిశోధనలు వివిధ దేశాల మధ్య సహకారం కొత్తదేమి కాదు. సహకరించిన వారు ఎవరైనా ఏ దేశం చెందిన వారైనా పరిశోధన సమర్పించిన దాని దేశం ఖాతాలను వేస్తారు. చైనా నుంచి వస్తున్న పరిశోధన పత్రాలు ఇతర సహకారం సంబంధించిన కావని కొందరు చైనా తక్కువ చేసి చూపిస్తున్నారని చెప్తారన్నమాట. రెండవది, చైనా తమ పరిశోధన ఆవిష్కరణను తస్కరిస్తుందని నిందిస్తున్నారు కూడాను. మన దేశంతో సహా అనేక దేశాల సంప్రదాయ విజ్ఞానాన్ని అమెరికా, ఐరోపా దేశాలకు అపహరించి తమ పేరుతో మేధా సంపదలు పొందాయని చెప్తున్నారు. అందుకే ఒక చక్కటి ఉదాహరణ మన దేశం నుంచి ఇతర దేశాలు విస్తరించని చెబుతున్నట్లు పసుపు మీద అమెరికా పేటెంట్ హక్కు దాఖలుపరుచుకుంది. దాని మీద మన దేశం చట్టబద్ధమైన పోరాటం చేసి విధిని సాధించింది కూడాను. ఇలాంటి అవకాశం ఏ దేశానికైనా ఉంది. కొందరు ఆరోపిస్తే చైనా కూడా అలాంటి పని చేస్తే దాన్ని కూడా కోర్టులకు లాగవచ్చు. ఎవరి విజ్ఞానాన్ని వారు పరీక్షించుకోవచ్చు కూడా. విద్యుత్ బల్బు కొన్నది ఎవరిని అడిగి టకీమని చెప్పే జవాబు థామస్ అల్వా ఎడిసన్ అని వస్తుంది. కానీ ఎడిసన్ కంటే ముందే అనేక మంది దాని మీద పరిశోధన చేశారు. విద్యుత్ బల్బు మీద బల్బును రూపొందించారు కూడా. దీని కొనసాగింపుగా ఎడిసన్ తమ పరిశోధనను జోడించి ఆ బల్బును వాణిజ్యపరంగా అందరికీ అందుబాటులో తెచ్చేందుకు అనుసరించి ఖమ్మం గురించి పేటెంట్ పొందాడు. దాంతో ఎడిసన్ పేరు అతనికి వచ్చిందన్నమాట బల్బుకి. ఈ పరిశోధనలో అనేక మంది ఎడిసన్కి సహకరించారనేది గమనించాలి. మనం ఎవరో తదుపరి పరిస్థితులు చేయకూడదు. ఎడిసన్ లేదా అతని వారసులు మాత్రం చేయాలంటే ఈ రోజులు ఇన్ని రకాల బల్బులు ఉండేవి కాదు. పరిశోధన మూలం అంతకు ముందున్న తరాల విజ్ఞానమే అన్నది తెలుసుకోవాలన్నమాట. చైనా శాస్త్రవేత్త పరిశోధనలో పెద్దగా పసండదు. నాసిరకం ఇతరులు చేసిన వాటిని అటు ఇటుగా మార్చి నూతన పరిశోధన పేరుతో సమర్పిస్తున్నారని, ఒకే వర్ణం నుంచి కాపీ పరిశోధన చేస్తున్నారని, ఇతరుల బొమ్మలు మరో కోణంలో కొత్తగా చూపుతున్నారని అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇలాగ ఆరోపణలు వచ్చినా సరే చైనా నకిలీల గురించి ప్రోత్సహించినా సరే చైనా 10 సంవత్సరాల్లోనే బాగా $200 బిలియన్ ఖర్చు పెట్టి బాగా డెవలప్ అయిందనమాట. అమెరికా ఇతర పశ్చిమ దేశాలు సవాల్ చేస్తూ చైనా ముందుకు పోతుందన్నమాట. చాలామంది చైనా కూలిపోవాలని పేలిపోవాలని అనుకున్నా సరే చైనా అలాంటి లేకుండా జవాబుదారి కమ్యూనిస్ట్ భావజాల శక్తులు అధికారాల నుండి చైనాని దోపిడీ లేని మరో సమాజ నిర్మాణానికి సాధ్యమని నిరూపించి కమ్యూనిస్టులు ముందుకు పోతున్నారన్నమాట. ఈ విధంగా చైనా ముందుకెళ్తుందని కొంతమంది చెప్తున్నారు చైనా మేధావులు. కానీ ఏదైనా చైనా ముందుకెళ్తున్నట్టు అందరూ ఒప్పుకోక తప్పదు. కానీ చైనాలో గోస్ట్ సిటీస్ కూడా ఉన్నాయని విషయం తెలుసుకోవాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.